పట్టించుకోకుండా శవరాజకీయాల కోసం పరిగెత్తి వెళ్ళావంటే జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఈ దారుణాలు? ఎందుకు ఈ విధమైనటువంటి నువ్వు ఒక దళిత గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్నావని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి కారణంగానే విజయసాయి రెడ్డి ఎంపీ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కారణంగానే విజయసాయి రెడ్డి వేల కోట్లకు వారసుడయ్యాడు. కానీ తన వారసత్వాన్ని నిలబెట్టుకోలేనటువంటి ఒక ముసలి వయసులో ఈ విధమైనటువంటి ఒక గిరిజన మహిళను ఎన్నుకొని తన కోసం వాడుకొని ఈరోజు మదన్ మోహన్ లాంటి వాళ్ళని ఈ విధంగా బజారు పాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు లేనిపోని నిందలన్నీ కూడా కమ్మ సామాజిక వర్గంపై వేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, దళిత గిరిజనులకు ఈ 5 సంవత్సరాలు అండగా నిలబడింది కమ్మ సమాజం. నాలాంటి జడ్జి పైన జరిగినటువంటి దాడులకు అండగా నిలబడింది. భారత పార్లమెంటులో మహోగమైనటువంటి మహాభియోగ తీర్మానం ఇంపీచ్మెంట్ అనేటువంటి ప్రక్రియ కోసం సహాయం చేసింది కమ్మ సామాజిక వర్గం. ఈ దుర్మార్గుల నుంచి మా ప్రాణాలను కాపాడింది కమ్మ సామాజిక వర్గం. మమ్మల్ని రోడ్లపైన తరుముతుంటే, ప్రాణాలు అరచేతి పెట్టి మేము పారిపోతుంటే, మేము తినేటువంటి భోజనములో మన్ను కొడుతుంటే, మేము తాగేయడానికి నీళ్ళు అడిగితే ఉచ్చ తాగండి అంటూ అవహేళన చేస్తుంటే, ఆ రోజు మాతో హక్కును చేర్చుకొని మమ్మల్ని కాపాడింది కమ్మ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం ఈరోజు మీడియాలో ప్రధానంగా ఉండవచ్చు. వాళ్ళు ఈ సమస్యలను ప్రజల ముందుకు తీసుకొని రావచ్చు. వాళ్ళ బాధ్యత అది, వాళ్ళ గురుతర బాధ్యత అది. ఆ పని చేశారు. మదన్ మోహన్ గారి యొక్క కష్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఆ మీడియా వాళ్ళు. అంత మాత్రానికి ఎంతగా వాళ్ళని అవమానకరంగా మాట్లాడి పోటీగా మీడియా పెడతానంటూ మాట్లాడినటువంటి ఈ పోటుగాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. డిఎన్ఏ టెస్ట్కు నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? 2016 నుంచి నువ్వు శాంతి గారితో చేసినటువంటి ప్రయాణం గురించి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు నీ మధ్యలో బినామీ సృష్టించాలని ఒక పోతిరెడ్డి సుభాష్ రెడ్డిని ఎందుకు బినామీగా నువ్వు ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నావు? నీ ఘనకార్యానికి నువ్వే ఒప్పుకోవయ్యా. నీ కష్టార్జితాన్ని మరొకరికి ఎందుకు ఇస్తావు? నీ కష్టార్జితాన్ని ఇంట్లో పెట్టుకో. బినామీల పేరు మీద ఆస్తులు పెడదాం, అంతేగాని రక్తాన్ని కాదు. మీ వాళ్ళు అంటుంటారే, యూట్యూబ్లో చెప్తుంటాడు ఒకడు, ఇన్నా రే మన రక్తం దాన్ని మీరు ఇంకొకరికి ఇవ్వకండి అని. అదే మీ సంప్రదాయం, అదే మీ విఘ్నత. మారండి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి, మళ్ళీ అధికారంలోకి రండి, సంతోషిస్తాం. మారకుండా మేము ఇంతే, మేము ఇలాగే చేస్తాం, మిమ్మల్ని మేము అణిగి తొక్కుతాం, మీ ఆడవాళ్ళని ఈ విధంగా చేరుస్తాం. అవును, చేశారు శాంతి గారిని. భర్త ఉండంగా ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటే దాన్ని న్యాయ పరిభాషలో రేపంటారు. అక్రమ సంబంధం అని కాదు, రేపంటారు. ఒక దళిత స్త్రీని కానీ, ఒక ఆదివాసీ స్త్రీని కానీ ఏదో రూపంలో లోపరుచుకొని వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంటే అది నేరమని ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ స్పష్టంగా చెప్తోంది. మీకు చట్టాల గురించి తెలుసు, చట్టాలు చేసేటువంటి చట్టసభల్లో సభ్యులు మీరు. మరి ఏ విధంగా ఈ అనైతికమైనటువంటి కార్యానికి మీరు పూడుకున్నారు విజయసాయి రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. వెళ్తాడట, ఉమెన్ కమిషన్కి వెళ్తాను, ఎస్టీ కమిషన్కి వెళ్తాను, హ్యూమన్ రైట్ కమిషన్కి వెళ్తాను, పార్లమెంట్లో నా ప్రివిలేజ్ వాడుకుంటాను అంటున్నాడు. నువ్వు వాడుకోవాల్సింది నీ పార్లమెంటరీ ప్రివిలేజ్ కాదయ్యా. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక ఆడదానికి భర్తగా ఆ ప్రివిలేజ్ వాడుకో. నిన్ను నమ్ముకున్న నీ భార్యను ద్రోహం చేశావు, మరొకటి భార్యను అన్యాయం చేశావు. ఇదా ప్రివిలేజ్ నీకు? ఈ విషయం తేలాలి. న్యాయ ప్రక్రియ సుదీర్ఘమైనదే, న్యాయ ప్రక్రియ చాలా రోజులు పడుతుంది. అయినప్పటికీ కూడా మేము మదన్ మోహన్ వెంట నడుస్తాం. మేము అంటున్నాం, మదన్ మోహన్ గారు వాళ్ళ ఇంటి పేరు మానేపాటి, మన విజయసాయి రెడ్డి గారి యొక్క ఇంటి పేరు
ఈ పెనుంబాక, ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు, ఎనుంబాక. ఈ కలియుగ కృష్ణుడు శాంతి గారికి పుట్టిన ఈ మగబిడ్డ ఏ వారసత్వానికి వారసుడో తేలాలి. మైనంపాటి వారసుడా, వేణంబాకు వారసుడా? క్లారిటీ రావాలి, కావాలి చట్టానికి. అది చట్టం ప్రకారం ఇది తేలాలి. మేము వెళ్ళాం, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిని కలిసాం, డీజీపీ గారికి కలిసాం, ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాలే. అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా, కంప్లైంట్ ఇచ్చినట్టే ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, మీరెందుకు తాత్సారం చేస్తున్నారని అడుగుతున్నాం. విజయసాయి రెడ్డి మీకు ప్రివిలేజా? అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా, ప్రశ్నిస్తున్నాం మేము. మీరు ఎఫ్ఐఆర్ కడితే ఆ ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే